బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం కాన్వాయ్లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. దీంతో గందరగోళం తలెత్తింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనాల డీజిల్ ట్యాంకులను తెరిచి చూడగా అందులో నీళ్లు ఉండడంతో వారంతా షాక్ అయ్యారు. డీజిల్లో నీళ్లు కలిపి ఏకంగా సీఎం కాన్వాయ్నే బురుడీ కొట్టించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. రాట్లంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గం మధ్యలో దోసిగావ్ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయల్ పెట్రోల్ పంపు దగ్గర సీఎం కాన్వాయ్లోని వాహనాలన్నిటికీ సిబ్బంది డీజిల్ కొట్టించారు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదలకుండా మురాయించడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకువెళ్లారు. సీఎం కాన్వాయ్ ఆగిందన్న సమాచారం రాగానే స్థానిక యంత్రాంగం వెంటనే అక్కడికి చేరుకుంది. వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయని తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్ ట్యాంక్ తెరిచి చూడగా అందులో నీళ్లు కనిపించాయి. వాహనాల్లో నింపిన డీజిల్ కు బయటకు తీగ సగానికి సగం అందులో నీరు కలిపినట్లుగా ఉంది. డీజిల్ ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంకులో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్ పంపును తనిఖీ చేసి కల్తీని నిర్ధారించారు. ఆ బంక్ ను సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. Lo